నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బిగ్ బ్రేకింగ్ ను చూస్తున్నాం. పరకామణి చోరీ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న పోలీస్ అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసు ఇక ముందుకు ఏ విధంగా వెళ్తుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ కేసు పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసు అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏపీ కోర్టు ఆదేశించింది. అయితే వీళ్ళ మీద శాఖపరమైన చర్యలు కూడా తీసుకోమని చర్యలు అయితే తీసుకోమని చెప్పారు. మరి ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు సార్? ఇంకా ఇప్పుడు పరకామణి కేసు న్యాయస్థానాలు ఇనిషియేటివ్ తీసుకుని న్యాయస్థానాల ఆదేశాలతో ఈ కేసు ముందుకు కదిలిందండి. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆధ్వర్యంలో నియమించి వీళ్ళ తోలు తీసి కార్యక్రమం హైకోర్టు చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులో అనేక కోణాలు బయటకు వచ్చినాయి. న్యాయస్థానం ఈ దర్యాప్తు మొదలైన తర్వాత ఒక్కొక్కటి జనాలు ఆశ్చర్యపోయే విధంగా బయటకు దాన్ని కప్పెట్టేశారు వాళ్ళు. అవన్నీ బయటకు వచ్చినాయి. ఒక మేజిస్ట్రేట్ గారు ఎవరైతే ఉన్నారో లోక్ అదాలత్లో రాజీ చేసిన మేజిస్ట్రేట్ గారిని కూడా అభిశంసించారు. ఇక్కడ ఈ రాజీ చేసిన ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీసు అధికారులు అందరి మీద చర్యలు తీసుకోమన్నారంటే ఇది ఎంత పెద్ద గూడుపుట అని. దీని వెనకాల ఎవరున్నారో, దీని వెనకాల ఉన్న వీళ్ళందరూ పాత్రదారులు, దీని వెనకాల ఖచ్చితంగా సూత్రధారులు ఉంటారు. ఆ సూత్రధారుల్లో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు లేకుండా తిరుపతి రాజకీయాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు బాసులు అన్నమాట. టోపీ పెట్టుకుని కలజోడు పెట్టుకుని గెడ్డలతో ఉండి సినిమాల్లో విలన్స్ ఉంటారు ముగ్గురు అలాంటి వాళ్ళు. వీళ్ళు పక్కపక్క నవ్వుకుంటూ వస్తారు, వికటాటాసం చేసుకుంటా లాస్ట్లో క్లైమాక్స్లో అలాగన్నమాట. వీళ్ళందరినీ కూడా కేసులు కట్టమని చెప్పాలి కోర్టు. నెక్స్ట్ దాంట్లో అది వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అప్పుడు వీళ్ళందరినీ కలిసి ఒకే చోట కూర్చోబెట్టి శుభ్రంగా సూడు కప్ప సూడు గంజి పెట్టచ్చు వాళ్ళకి. ఒక పోలీస్ అధికారుల మీద క్రిమినల్ కేసు అంటే చూడండి సార్, మీకు అది ఎవడైతే ఏంటండి, చట్టం ముందు అందరూ సమానమే. న్యాయస్థానాలు ఇలాగే. ఇప్పుడు రాజకీయ పార్టీలకి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. రాజకీయ పార్టీలకి ఈయన అంటే ఎవడొస్తాడో, ఏ కులానికి ఇబ్బందో, ఏ మతానికి ఇబ్బందో, ఏ ప్రాంతానికి ఇబ్బందో, వాళ్ళకి సానుభూతి వస్తుందేమో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి రాజకీయ పార్టీలకి. జగన్ లాంటి మనిషి కాదు కాబట్టి అతనికి అవి ఉండవు. మిగతా రాజకీయ పార్టీలకి ఏదో ఆలోచిస్తారు, జనాల స్పందన ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటారు. వ్యవస్థలు ఎలా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే సాక్ష్యాధారాలు ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు ఏమైనా శిక్షించవచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు, ఎవరినైనా ఖైదు చేయొచ్చు. అదే ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు అందరూ. ఈ విషయంలో న్యాయస్థానాలు దేవాలయాలు న్యాయమూర్తులే దేవుళ్ళు కాబట్టి వాళ్ళ నిర్ణయం శిరసావహించాలి. ఇప్పుడు దర్యాప్తు బృందం కూడా మరింత వేగవంతంగా ఇళ్ళే కాదండి, ఇల్లు కూడా ఉన్నారని చెప్పాలి. ఎవరినే ఈ సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇంకెవరు ఉంటే వాళ్ళు ఇందులో జగన్ కూడా వాటా ఉందని చెప్పాలి. వాళ్ళు చూపించాలి, నిరూపించాలి దర్యాప్తులో. ఇళ్ళే కాదండి, జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేకుండా అతను చెప్పకుండా వీళ్ళు చేయలేదండి అని చెప్పాలి, చూపించాలి, నిరూపించాలి. అప్పుడు వీళ్ళందరినీ కూడా దాసనారాయణ గారి సినిమాలో పాట ఉంది, ఓ అప్పారావు, సుబ్బారావు, వెంకటరావు అని ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా అంటారు. అలాగా మన అందరం ఏమనుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డిని అతను అక్రమాస్తుల కేసుల్లోనూ, లేకపోతే ఈడీ కేసుల్లోనూ, లేకపోతే ఈ మద్యం కేసులోనూ, లేకపోతే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుల్లోనూ ఇలాంటి వాటిలో అరెస్ట్ అవుతాడు అనుకున్నాం. కానీ సడన్గా వెళ్ళి పరకమణిలోనూ కల్తీనేలోనూ అతను అరెస్ట్ అయిపోవడం ఇది వెరైటీ. తర్వాత మిగతా అన్నీ తోడొచ్చు. ఇది ఏమైనా ఇప్పుడు దేవుడు అనేటువంటి న్యాయమూర్తులు దేవుడితో సమానమండి. దేవుడు సమన్యాయం చేస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో సరైన సమయం చూసుకుని సరైన శిక్ష వేస్తాడు. అలాగే ఈ న్యాయమూర్తులు కూడా సరైన సమయం చూసుకుని బెయిల్ ఇవ్వడం గట్రా అవకాశం లేని విధంగా వీళ్ళకి శిక్ష వేస్తే ప్రజలకి వీళ్ళు చేసిన మేలు మామూలు మేలు కాదు. ఎందుకంటే ప్రజలకు ఒక సందేశం కూడా వెళ్తుంది, తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, ఎవరు నీడ ఉన్నా ఎవరు అండ ఉన్నా మనం తప్పించుకోలేమనేటువంటి ఒక మెసేజ్ పోవాలి. ఈ పోలీసుల వ్యవహారాల్లో కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసు వ్యవస్థకి అప్రతిష్ట పాలైంది. చాలా చెడ్డ పేరు వచ్చింది. చాలా మంచి ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, సీతారామాంజనేయులు, లేకపోతే ఇలాంటి వాళ్ళు అందరూ మంచి ఆఫీసర్లు బాగా పనిచేశారు. ఒకనొకప్పుడు చంద్రబాబు గారి హయాంలో వీళ్ళందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి వాళ్ళు దుష్టజన సాంగత్యం, చెడు సావాసం, వీళ్ళ దాంట్లోకి వెళ్ళి స్మెల్ అంటించేసుకున్నారు. వాళ్ళు ఆ స్మెల్ అంతా అంటేసుకుంది వాళ్ళకి. వీళ్ళ దుర్గంధం మీద చల్లటం మొదలెట్టారు. వీళ్ళు పాడైపోయారు, వీళ్ళు పుచ్చిపోయారు, పురుగట్టేశారు.
అవన్నీ తప్పాలంటే ఇలాంటి చూసుకోవాలి. యువ అధికారులు కొత్తగా వచ్చారు కొంతమంది వాళ్ళు, ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు. వాళ్ళంతా కూడా ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు, ఎవరిని అభిమానించాలి, ఎవరిని అభిమానించకూడదు, ఎవరిని ప్రోత్సహించాలి, ఎవరికి సహకరించాలి అనేటువంటి విచక్షణ ఉండాలి. ఎందుకంటే వీడు దుర్మార్గుడు అనేటువంటి తెలుస్తుంది కదా, ఆఫీసర్ కదా, ఆడి ఇంటెన్షన్ తెలిసిపోద్ది. వాడు బాబు ఇందులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకోవాలి. వాడు మంచివాడు, మంచి కార్యక్రమం చేస్తున్నాం కదా అని సహకరించాలి. నీకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఉన్నాడు, లోబోదీవోం అంటున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నాడు ఏంటండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఏమో ఐఏఎస్లు అందరినీ జైలు పంపించాడు వరుసగానే. జగన్మోహన్ రెడ్డి నేను ఐఏఎస్లు ఐపీఎస్ని కూడా పంపిస్తానని పంపించేశాడు. వాళ్ళు కాకుండా తన పార్టీ సహచరులను కూడా దూరిపేస్తున్నాడు అందులో. ఇది గమనించుకుని ఎవడన్నా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు మంచిగా మాట్లాడు, మంచి కోసం నువ్వు ఎంతగానే వెళ్ళు, ఎలాంటి మాట్లాడినా మాట్లాడు, నీ ప్రమాదం ఉండదు. నువ్వు ఎప్పుడైతే దుర్మార్గానికి సపోర్ట్గా మాట్లాడి దుర్మార్గులతో చేతులు కలిపి దుర్మార్గుల భాష నువ్వు మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా బుక్ అయిపోతావు. మేము కూడా మాట్లాడతాం హార్ష్గానే, మేము ధర్మం వైపు మాట్లాడతాం, న్యాయం వైపు మాట్లాడతాం, మంచి వైపు మాట్లాడతాం. అది మీకు దుష్టులకు గుచ్చుకుంటుంది, మంచి వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. ఇది గుర్తు. సరే, ఈ కేసుకు సంబంధించి సతీష్ కుమార్ హత్యది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంట. ఖచ్చితంగా మీకు ఆ కేసులో కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే నీకు ఎలా తెలిసిందే అతను ఆత్మహత్య చేసుకుంటున్నాడో నీకేమైనా చెప్పాడా, లేకపోతే మీ ఓళ్ళేళ్ళు కొడుతుంటే బాబోయ్ అని చెప్పాడు ఏమన్నా? ముందు అర్జెంటుగా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాల్సింది కరుణాకర్ రెడ్డి. ఈ కోర్టు కూడా చెప్తే కానీ ఇన్నిలో లేరు అధికారులు. కోర్టు ఏమైనా బుద్ధి లేదా మీకు, వెళ్ళి అరెస్ట్ చేయండి ముందు అని చెప్పాలి. అతను ఎలా తెలిసింది కొనుక్కోండి, ఎవరు చెప్పారు అతనికి అని అడగాల. ఇవన్నీ మనం చెప్పాల్సి వస్తుంది, దరిద్రం. వాళ్ళకి తెలుసు తెలదో అర్థం అవట్లేదు. అర్జెంటుగా కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సగం బెడ వదులుతుంది అక్కడ. చెవిరెడ్డిని వదలనట్టు అతను కూడా వదలకూడదు, బయటే ఉండిచేయాలి లోపలే. తర్వాత సుబ్బారెడ్డిని బట్టి చాలా క్లీన్ అయిపోద్ది అక్కడ తిరుపతి. తర్వాత నగర బహిష్కరణ లేకపోతే రాష్ట్ర బహిష్కరణ చేశారు వాళ్ళకి. మీరు ఇన్ని పాపాలు చేశారు, మీరు రాకూడదు ఇక్కడికి. తెలంగాణ కూడా పంపకూడదు, హైదరాబాద్ కూడా ఉండకూడదు. ఇక్కడున్న ప్రమాదమే వాళ్ళు. మన వాళ్ళు తెలుగు వాళ్ళే కదా ఇక్కడ కూడా ఉన్నాయి. వీళ్ళకైనా నష్టం కదా అని చేత వీళ్ళందరినీ అండమానం పంపించేయాలి. అక్కడ కొంతమంది తిరుగుతుంటారు ఆటవికులు, ఒక రేర్ ఏరియాలో. ఆ ఏరియాలో అక్కడ వదిలేసి వచ్చేయాలి. వాళ్ళతో కలిసి బతికితే లేకపోతే వాళ్ళు కూర వండు తినేస్తారు. థ్యాంక్ యూ సార్.